శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. బ్రహ్మనాడి ప్రేక్షకులకు నమస్కారములు. ఇప్పుడు మనం కన్యా రాశి యొక్క ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి అనగానే ఉత్తర ఉత్తరా నక్షత్రం 3 పాదములు, హస్త చిత్తార్థం హస్త నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రము 2 పాదములు కలిపి మనకు కన్యా రాశి ఏర్పడుతుందన్నమాట. కన్యా రాశి యొక్క అక్షరాలు ఏంటంటే టో, పా, పి, పు, ష, న, ట, పే, పో. ఈ అక్షరాలతో అయితే ఎవరైతే పేరు స్టార్ట్ అవుతుందో వాళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్పవచ్చు, పవన్ కావచ్చు, ప్రణీత్ కావచ్చు, పూజిత కావచ్చు, పల్లవి కావచ్చు, ఫనీ కావచ్చు. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. టో, పా, పీ, పు, ష, న, ట, పే, పో ఈ అక్షరాలు అయితే ఉన్నాయో, ఇంకా జన్మ నక్షత్రంతో ఎవరైతే ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఉత్తర నక్షత్రం 3 పాదములు, హస్త చిత్తా నక్షత్రం 2 పాదములు కలిపి ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారనమాట. కన్యా రాశి యొక్క గురించి తెలుసుకుందాము. ఇది కన్యా, దీని వర్జన్ గుర్తు. ఇది భూతత్వ రాశి, విశ్వభావం, డ్యూయల్ నేచర్ కలిగి ఉంటుంది. దీనికి అధిపతుడు బుధ భగవానుడు. వీరు చాలా తెలివైన వారు మరియు స్వయం ప్రేరితులు, సెల్ఫ్ డ్రైవర్ అనమాట. స్వయం ప్రేరితులు ఎందుకంటే పడవను నడుపుతున్న కన్య అంటే ఈ రాశిలో పుట్టిన వారు కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఒంటరిగానే ఉంటారు అనమాట. ఎక్కువ శాతం వీళ్ళకు కూడా వ్యాపారం అంటేనే ఎక్కువగా ఇష్టపడే, ఎందుకంటే బుధుడు అధిపతి కాబట్టి. అదేవిధంగా వీరి యొక్క స్వభావం, గుణం ఏ విధంగా ఉంటుంది అంటే క్రమశిక్షణ మరియు పని పట్ల విపరీతమైన శ్రద్ధ. ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్నెస్ అంటే ఎక్కువగా ఇష్టం అనమాట. ఈ కన్యా రాశిలో ఎవరైతే జన్మించి ఉంటారో ఏ పనైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. మొత్తం ఇంకా దాన్ని అది చేసినా కానీ, అది ఆల్రెడీ వీరు ఆడుతున్నా కానీ, ఆ సబ్జెక్ట్ తెలిసినా కానీ, ఇంకా దాని గురించి రీసెర్చ్ చేయడం కానీ, ఆ పని గురించి ఇంకా ఎక్కువ కొత్తగా నేర్చుకునే ప్రయత్నం అనేది పర్ఫెక్ట్నెస్ కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారనమాట. మరియు వీళ్ళు ఏదైనా పని అని అంటే ఏ పని చెప్పినా కానీ చక్కగా చేసే వ్యక్తులుగా ఉంటారనమాట. వీరి బలం, వీరి బలహీనత ఏంటంటే విశ్లేషణాత్మక శక్తి వీరి యొక్క బలము. అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ అనేది వీరి యొక్క బలహీనత అన్నమాట. వీరి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే జీవితాన్ని క్రమబద్ధీకరించి చేయడం అనమాట. అంటే ఒక పర్ఫెక్ట్నెస్గా, ఒక డిసిప్లిన్గా, ఇంత పర్ఫెక్ట్నెస్గా అంటే నేను ఇంతవరకే చేయాలి, నా జీవితం ఈ టైం నుంచి ఇప్పటిదాకా ఇట్లా ఉండాలి, ఈ తర్వాత నుంచి ఈ విధంగా ప్లాన్ అనేది మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారనమాట. ఇంతగా క్రమశిక్షణతోటి ఇంత పర్ఫెక్ట్గా ఇలా జీవితాన్ని ఉండాలనుకునే యొక్క మనస్కులు వీళ్ళ యొక్క జాతకానికి, అంటే వీళ్ళ యొక్క మనస్సుకు ఈ సంవత్సరంలో నవగ్రహాలు వీళ్ళకు ఏం చెప్తున్నాయి, నవగ్రహాలకు వీళ్ళ యొక్క ప్రభావం, వీళ్ళ మీద ప్రభావం ఏ విధంగా, చెడు మంచి ప్రభావమా ఏ విధంగా చూపిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి 4 గ్రహాలు ముఖ్యంగా శనేశ్వర భగవానుడు 7వ స్థానంలో, గురు భగవానుడు 10వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, అదేవిధంగా కేతు 12వ స్థానంలో సంచరిస్తున్నారన్నమాట. శనేశ్వర భగవానుడు 7వ స్థానంలో సంచారం అనేది అంత అనుకూలమైనది కాదనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఏలనాడు శని 12, 1, 2వ స్థానము, 8వ స్థానం అష్టమ శని, 8వ స్థానం అర్ధాష్టమి 4వ స్థానంలో తప్ప. 7వ స్థానం అంటే పర్వాలేదు, కొద్దిగా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వ్యాపారంలో లావాదేవీలు కావచ్చు, మన ఫ్రెండ్షిప్స్ లేకుంటారు కదా, జాయింట్ వ్యాపారాలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న గొడవలు పెద్దగా అవ్వడం కావచ్చు, ఇలాంటి మీద శ్రద్ధ వహించాలన్నమాట. అలాంటి మీద మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్యవర్తిత్వం చేయొద్దు అనమాట. మధ్యవర్తిత్వం చేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రము శనేశ్వర భగవానుడు 7వ స్థానంలో సంచారం వలన ఏమైపోతుందంటే వ్యాపారంలో ఎవరో డబ్బులు దానికి మీరు మధ్యవర్తిత్వం వహిస్తే మాత్రము మీరు ఆ డబ్బులు పే చేయాల్సి వస్తుంది. లేకపోతే మీరు దాంట్లో ఇరుక్కునే పోయే అవకాశం ఉంటుందన్నమాట శని యొక్క సంచారం వలన. అదేవిధంగా గురుడు 10వ స్థానం సంచారం ఏంటంటే కొద్దిగా వర్క్ అనేది ఏ విధంగా అంటే ధర్మబద్ధంగా. ఇప్పుడు ఈ లోకం ఎలా నడుస్తుందంటే కొన్ని విషయాలు మీద వదిలేస్తుంటారు అనమాట. కొద్దిగా మంచిగా అది కొద్దిగా కల్తీ అట్లా ఉన్నాయి. కానీ గురుడు అట్లా చేయడం అనమాట. ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి ఎట్లా అంటే మీ ఆలోచనలు దెబ్బతీయడం కానీ, ఆ వర్క్ అనేది ప్రెజర్ అనేది, గురుడు అనేది 10వ స్థానం చాలా మంచిదన్నమాట, ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడున్న సొసైటీకి కావచ్చు, మాకు అన్ని ధర్మబద్ధంగా ఉండాలనే ఒక ఆలోచన కావచ్చు,
ఇలాంటి అనేది మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్‌నెస్ కోరుకునేదే మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం అనేది వ్యాప్తి చెందదు. 10వ స్థానంలో గురు భగవానుడు ఉన్నప్పుడు ఏమైతదంటే ఈ గోచార ఫలితాల వశాత్తు ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా మ్యారేజెస్ కావచ్చు, సంతానం కావచ్చు, శుభకార్యాలకు కూడా కొద్దిగా అనుకున్న విధంగా అనుకూలించే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కొద్దిగా పవర్ అనేది 100% ఇవ్వకుండా 50-60% అనేది ఉంటుందన్నమాట. దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. రాహు యొక్క 6వ స్థానంలో ఉండడం వలన ఇప్పటిదాకా మీరు ఏదన్నా కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ విషయంలో మీరు ఇప్పటిదాకా ఫైట్ చేస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా రోగం విషయంలో దాన్ని బయటకు అంటే ఆపరేషన్స్ ద్వారా దాన్ని పోగొట్టుకోవాలన్నా కానీ ఇది మంచి సమయం అన్నమాట. శత్రువుల మీద దాడి చేయడానికి చాలా మంచి సమయం. రాహు 6వ స్థానం యొక్క సంచారం వలన, కేతువు 12వ స్థానం సంచారం వలన కొద్దిగా నిద్ర విషయంలో భంగం కావచ్చు, అనారోగ్యం కలగవచ్చు, లేకపోతే పీడకలలు పడవచ్చు. ఇలాంటి నిద్ర విషయంలో కావచ్చు మనకు ఫస్ట్ మనశ్శాంతి ఉండదు, సరిగా నిద్ర పట్టే అవకాశం ఉండదన్నమాట. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతు 12 సంచారం వలన ఎప్పటిదాకా డిసెంబర్ 6వ తారీఖు వరకు. అదే గురుడు కూడా మంచుకున్న గురుడు ఎప్పటిదాకా మీకు కన్యా రాశి వారు 10వ స్థానం జస్ట్ మీకు ఏంటంటే జూన్ 1వ తారీఖు వరకే. జూన్ 2వ తారీఖు నుంచి మంచిగా కర్కాటక రాశిలోకి వస్తాడు, 11వ స్థానంలోకి వస్తాడనమాట. చక్కటి అనుకున్న పనులు మీకు విజయం అనేది లభించడం జరుగుతుంది. శనేశ్వర భగవాన్ మాత్రం 7వ స్థానంలో ఉంటాడు. మధ్యవర్తిత్వం, ఇంకోరు గొడవలలో ఏలు పెట్టే విషయం మాత్రం అస్సలు చేయకూడదు. ఇంకోరు సంసారాల గురించి కానీ, బంధువులు ఏమైనా కానీ, ఏదైనా కానీ మిమ్మల్ని మధ్యవర్తిత్వం పిలిచినా కానీ జాగ్రత్త మాట్లాడితే మాత్రం జాగ్రత్త వహించి మాట్లాడాలి. లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే చాలా ఉత్తమము. లేకపోతే అపనిందన పాలన అవుతారు, డబ్బులను నష్టపోతారు. ఇది ఒక మానసిక చింతన అనేది మీకు ఏర్పడుతుందన్నమాట. మిగతా గ్రహాల గురించి, రవి గురించి, కుజ భగవాను గురించి, బుధుడు, శుక్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి భగవానుడు 7వ స్థానంలో, కుజుడు 6వ స్థానంలో, అదేవిధంగా బుధుడు 6వ స్థానంలో, శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇంతకుముందుకు మనం రాహు ఏ విధంగా చూసాము నాయన, ఎలాంటి పోటీ పరీక్షలు వచ్చినా నువ్వు రా నేను చూసుకుందాం అన్నట్టు మాట్లాడాం కదా. అదేవిధంగా కుజుడు కూడా 6వ స్థానంలో సంచారం వలన ఏ విధంగా అంటే పోటీ పరీక్షలు ఉంటే మాత్రం కుజుడు ఎప్పటిదాకా ఉంటున్నాడు అంటే మే 11 దాకా కూడా మే 11 దాకా కూడా మనకు ఇక్కడనే ఉంటాడు అనమాట. ఇక్కడ మనకు మే కాదు ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా మనకు 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడనమాట. ఆ సంచారం వలన మనకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అంటే మనకు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని జయించే శక్తి అనేది కుజుడు 6వ స్థానంలో మనకు ప్రసాదిస్తాడనమాట. అదేవిధంగా బుధుడు కూడా 6వ స్థానంలో వ్యాపారంలో చాకచక్యంగా అంటే ఒక శత్రువుల కంటే 10 రెట్ల ఆలోచన అనేది బుధుడు మనకు ప్రసాదించడం జరుగుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు అంటే కొద్దిగా నాడీ విషయంలో కానీ, చర్మ సమస్యలు ఇలాంటి సమస్యలు తెచ్చినప్పటికీ కూడా బుద్ధి మాత్రం చాలా షార్ప్గా పనిచేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా సూర్య భగవానుడు 7వ స్థానంలో సంచారం వలన మనకు కొద్దిగా రాజకీయ విషయంలో కావచ్చు, అదే లేకపోతే మనకు అనారోగ్య సమస్యలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇబ్బంది, తండ్రి అనారోగ్యం కావచ్చు, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఈ సంవత్సరంలో ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చే నెలలో ఈ వీటి గురించి ఇంకెక్కువ రవి గురించి కానీ, కుజుడు గురించి కానీ, బుధుడు గురించి కానీ, శుక్రుడు గురించి కానీ ఎక్కువగా అంటే నెలకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంవత్సరం పొడుగునా మీకుండే 4 గ్రహాలలో గురుడు కావచ్చు, రాహు, కేతు, శనేశ్వర భగవానుడు కావచ్చు. గురుడు మీకు ఏంటంటే కొద్ది రోజుల వరకు అశుభ ఫలితాలు ఇచ్చిన తర్వాత శుభ ఫలితాలు ఇస్తారనమాట. రాహు అద్భుతమైన ఫలితాలు, డిసెంబర్ 6 దాకా ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే కూడా మీరు చక్కగా పోటీ పరీక్షలు సిద్ధమైపోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాత్రము మీరు చేసుకోవాల్సింది ఏంటంటే కేతువుకి అయితే చేసుకోవాలి. గణపతికి కానీ లేదా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికైనా పూజ చేసుకోవడం ద్వారా మీకు మాయ అంటే కొన్ని చెప్పాను కదా, నిద్ర పట్టకపోవడం కానీ, ఒక మాయ లెక్క అవ్వడం కానీ, ఒక మాయ అనేది క్రియేట్ చేస్తాడనమాట. అలాంటి సమస్యలు ఇట్లా మీకు ఏర్పడితే మాత్రం, అంతు చిక్కని సమస్యలు ఏర్పడితే మాత్రము తప్పకుండా మీరు కేతు భగవానునికి చేసుకోవాలి. మంగళవారం నాగదేవత కానీ, బుధవారం రోజు గణపతికి కానీ చేసుకున్నట్లయితే కేతు యొక్క దోషం అనేది తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఇప్పుడు చెప్పాను, ఈ మార్చి వరకు సూర్య భగవానుడు ఇక్కడ ఉన్నాడని చెప్పాను. సెప్టెంబర్, అక్టోబర్లో మనకు మారొచ్చు, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఇట్లా మారొచ్చు అనమాట. మారినప్పుడు ఆ టైంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తే అంటే రాహు 6వ స్థానంలో ఉన్నాడు కదా, మరి పరీక్షలు కొట్టుకొని వెళ్ళిపోతాం కదా.
ఏ సమయంలో మనం కొట్టుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. లేకపోతే మీరు కామెంట్ పెట్టినా పర్లేదు. ఈ ఎగ్జామ్‌కి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి నేను అవుతానా లేదా? లేకపోతే వ్యాపార విషయంలో, లేకపోతే ఏదన్నా పోటీ విషయంలో ఉన్నా గానీ, లేకపోతే ఏదైనా సరే మీకు క్వెషన్ ఉన్నా గానీ మీరు పెట్టే ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక వారం రోజుల వరకు కూడా క్వెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి. ఇంకా శుభం భూయాత్.